మంథని మండలం గోపాల్పూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. మంథని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన గోపాల్పూర్ గ్రామానికి రావడం జరిగింది. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గౌరవ ప్రజాప్రతినిధులు, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, గౌరవ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్లు, యూత్ కాంగ్రెస్, ఎస్ఎస్ఎల్, బీసీసీఎల్, అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి రాజమల్లి గారు, రాజన్న గారు, మరి రావణ గారు, శ్రీనివాస్ గారు, ఇక్కడున్న పెద్దలందరికీ, మా మహిళా సోదరిమణులందరికీ మరి శిరస్సు వంచి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి మా వాళ్ళందరూ చెప్పడం జరిగింది అన్ని విషయాలు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏ విధంగా మనకు లబ్ధి జరుగుతుందో ప్రతి ఇంటికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీధర్ బాబు ద్వారా, మరి రాహుల్ గాంధీ ద్వారా మనకు పథకాలు ఏమంటున్నాయో మరి మా సత్తాను ఇప్పటిదాకా చెప్పడం జరిగింది. మరి మీకు ఫ్రీ బస్సు పథకం కానీ, ఇంతకుముందు మోడీ మరి బీజేపీ నరేంద్ర మోడీ సిలిండర్ ధరను గతంలో యూపీఏ గవర్నమెంట్ లో కాంగ్రెస్ ఉన్నప్పుడు 400 రూపాయలున్న సిలిండర్ ను 1200 చేయడం జరిగింది. 1200 నుంచి ఈ రోజు మన శ్రీధర్ బాబు గారు సిలిండర్ ను మరి 500కే మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మరి 200 కరెంటు బిల్లును 200 వరకే తగ్గించడం జరిగింది. మరి రకరకాలుగా ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా గింజ కటింగ్ లేకుండా రైతులందరికీ న్యాయం జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా ఉపాధి హామీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది మరి ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, మన శ్రీధర్ బాబు గారే. పేదలకు మరి పని లేనప్పుడు పని కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు గ్రామీణ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది మరి మన సోనియా గాంధీ గారే, మన శ్రీధర్ బాబు గారే. మరి ఈ రోజు దాన్ని ఆ రోజు 100, 150 నుంచి 400 స్థాయికి మరి రోజుకు 400 రూపాయలు ఇచ్చే స్థితికి తీసుకురావడం జరిగింది. మరి ఇవన్నీ కాంగ్రెస్ ద్వారా లబ్ధి జరుగుతుంది కనుక మరి రాబోయే రోజుల్లో కూడా మరి మొన్ననే మీ అందరూ ప్రేమ అభిమానంతో పెద్ద ఎత్తున ఓట్లేసి శ్రీధర్ బాబు గారికి మన మీ గోపాల్పూర్ గ్రామం నుంచి మరి మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా రాబోయే ఎన్నికల్లో మరి వంశీకృష్ణకు చేతి గుర్తుకు ఓటేసి ఎంపీగా వంశీకృష్ణను గెలిపిస్తే మరొకసారి మీరు శ్రీధర్ బాబునే గెలిపించినట్టు అవుతుంది. రేపు ఏ పనైనా కూడా ఆయన ద్వారా మరి శ్రీధర్ బాబు సారే చేస్తాడు కనుక మనం ఎంపీ దగ్గరికి పోలేము, వాళ్ళు ఢిల్లీలో ఉంటారు కనుక మనందరం పోలేం కనుక ప్రతి పని మన తరఫున శ్రీధర్ బాబు గారు ఆయనతో చేస్తాడు కనుక ఆయన కూడా తనతో పాటు ఉంటే ఇంకింత మన నియోజకవర్గం ఎక్కువ అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి మరి మా మహిళా తల్లులందరూ 13వ తారీఖు నాడు జరిగేటువంటి మరి ఓటింగ్ లో పొద్దున్నే, ఎండాకాలం కనుక పొద్దున్నే మీరు 7 గంటలకే లైన్ లో ఉండి అందరూ కూడా ప్రతి ఒక్క ఓటు మన ఇంట్లో మరి మీ ఇంట్లో మీరు చెప్తే మీ కుటుంబం అంతా ఇంటది కనుక ప్రతి ఓటు మరి చేతి గుర్తుకేసి ఎంపీగా గడ్డం వెంకటస్వామి మనవడు మరి వంశీకృష్ణ కనుక మీరు వంశీకృష్ణను చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మరి 2 జోడి